హాయ్ అండి, సుత్తి లేకుండా ప్రాసెస్లోకి వచ్చేద్దాం. నేను ఒక 3 పెద్దవి ఎర్రదుంపల్ని తీసుకొని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. తర్వాత ఒక బౌల్లో 1.5 కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను. మీరు టోటల్గా మైదా అయినా తీసుకోవచ్చు, లేదా హాఫ్ మైదా హాఫ్ గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. అందులో చిటికెడు పసుపు, ఉప్పు తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని బాగా ఒకసారి మొత్తాన్ని కలుపుకొని కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని మెత్తగా సాఫ్ట్గా కలుపుకున్నాను. కలుపుకున్నాక కూడా 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన దుంపను తొక్క తీసేసి పప్పు గుత్తితో ఒకసారి ఉడికించిన ఎర్ర దుంపను మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కప్పు వరకు బెల్లం తురుముని తీసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం అనుకుంటే స్వీట్ ఎక్కువగా తింటారు అనుకున్న వాళ్ళు ఒక కప్పున్నర తీసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసి బెల్లం వేసి మొత్తం కరిగిపోయాక యాలకులను వేసుకొని ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్న ఎర్రదుంపను వేసి బాగా కలుపుకున్నాక ఒక కప్పు పుట్నాల పప్పు పౌడర్ని వేసుకొని బాగా కలుపుకొని ముద్దలాగా గట్టిగా అయినంత వరకు కలుపుకోవాలి. అప్పుడు ఆపేసుకొని అది కొంచెం చల్లారాక చేతికి నెయ్యి రాసుకొని ఉండల్లాగా చుట్టుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకున్న గోధుమ పిండిలో స్టఫ్ లాగా వీటిని పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఒక కవర్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ మరీ పలుచగా కాకుండా దిబ్బగా కాకుండా ఒత్తుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యిని వేసుకుంటూ 2 పక్కల చక్కగా కాల్చుకుంటే టేస్టీ అయిన సాఫ్ట్ అయిన బొబ్బట్టు మనకి రెడీ అయిపోతుంది. ఇక్కడ మైదా పిండి అయితే ఇంకా సాఫ్ట్గా వస్తుంది. నేను ప్యూర్గా గోధుమ పిండి తీసుకున్నాను హెల్తీగా ఉండడం కోసం. గోధుమ పిండి అంటే కొంచెం గట్టిగా వస్తుంది, అలాగని మరీ గట్టిగా ఏం రాదు, సాఫ్ట్గానే ఉంటుంది. మైదా అంత సాఫ్ట్గా రాదు అంతే. కాకపోతే బొబ్బట్టు టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.